తిరుమల తొలి గడప దేవుని గడప ఇంత పవిత్రమైన ప్లేస్లో 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ మహానాడు 3 రోజుల పండుగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు. అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది. కనీవిని అని రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది. నేను ఒక విషయం చెప్తా ఉండా, కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటా. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రివర్గం, అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు, అదేవిధంగా తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆతిథ్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను సెంట్రిక్గా, రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు, అన్నిటికంటే మించి స్టీల్ ఫ్యాక్టరీ 10 రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గత 15-20 సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం, టెంకాయలు కొడుతూనే ఉన్నారు. 50 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు. ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు, డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, అది కూడా 12వ తారీఖు లోపలే మొదలవుతాయని ప్రకటన కూడా చాలా శుభ పరిణామం కడప జిల్లాకు. మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం, జిల్లా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలన చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి చివరగా కడప శాసనసభ్యులు మాధవి గారు, చైతన్యరెడ్డి గారు, వరదరారెడ్డి గారు, సుధాకర్ యాదవ్ గారు, అదేవిధంగా రితేష్ రెడ్డి గారు, భూపేష్ గారు, రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ యూనిట్ ఈ బాధ్యత తీసుకొని సమిష్టి కృషిగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినాం. ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ 43 సంవత్సరాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పుడు ఈ కార్యక్రమం జరిగినందుకు ఒక పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉండా. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి 15-20 రోజులుగా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే దాదాపు ఈ కార్యక్రమం మొదలైన రోజు నుంచి ఇక్కడే ఉన్నారు. ఇది కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు, మన గవర్నమెంట్ విప్ కాలువ శ్రీనివాసులు అన్న గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, రాజు గారు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఉండి దీన్ని పూర్తి చేసేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ, జిల్లా కార్యవర్గం, అనుబంధ కమిటీలు, పక్కన ఉమ్మడి జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు, జగన్మోహన్ రాజు గారు, రూపానంద్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మకాం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముఖ్యంగా మీడియా సోదరులు, దేవుడు వరుణదేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చేసినటువంటి మంత్రివర్యులకు, పాలిట్ బ్యూరో సభ్యులకు అందరికీ నమస్కారం. స్టేట్ ప్రెసిడెంట్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన రోజు
ఆయన సెలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు చెప్తున్నా చూడండి, ఈ ప్రోగ్రాం నా భవిష్యత్తులా ఉంటుంది, నేను చెప్తున్నాను చూడండి అని మా అధ్యక్షులు వారు ఫస్ట్ రోజే చెప్పారు. ఆయన మా మీద నమ్మకం ఉంచినందుకు, అలాగే కడప జిల్లాలో కార్యక్రమం పెట్టి ఈ అవకాశాన్ని మా కమలాపురం నియోజకవర్గంలో సభ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి జాతీయ అధ్యక్షుల వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొమ్మ సూపర్ హిట్, ఇది పబ్లిక్ టాక్. ఏమి చెప్పినా చెప్పకపోయినా అంటే 2 రోజుల ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు చేసిన అన్ని విఫల ప్రయత్నాలు పూర్తిగా పబ్లిక్ తోసిపుచ్చి కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మహానాడు సభ సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యింది అని అంటే అది ఊరికే అవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకున్న నమ్మకం ఆ జన రూపంలో తెలియజెప్పారు. మా కార్యకర్తల కష్టం, మా నాయకుల కష్టం, జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా, సహచర ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మా ఇన్ఛార్జి మంత్రివర్యులు, బయట నుంచి వచ్చిన కమిటీ 8 మెంబర్స్ అందరూ కూడా, ఇన్ఛార్జీలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతూ ఉంటే సక్సెస్ అవుతుందని ఒక నమ్మకంతో పోయినప్పుడు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక మేమంతా కంటిన్యూస్గా తెలుగుదేశంకే జనాలు మొగ్గు చూపిస్తున్నాము. 1 సంవత్సరం మీరు పథకాలు ఇచ్చడం లేట్ అయినా కూడా మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మీకు తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం పెట్టినందుకు, అలాగే ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన కడప జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం మరొక్కసారి మొత్తం సభా ప్రాంగణం రెడీ చేయడానికి కష్టపడిన కమలాపురం నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 3 రోజుల పాటు జరిగిన మహానాడు మహోత్సవాలను విజయవంతం చేసిన కడప జిల్లా ప్రజానీకానికి, అదేవిధంగా రాయలసీమ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా రాయలసీమలో జరుగుతున్న ఈ మహానాడు సంబంధించి రాయలసీమ ప్రజలు అనేక విధాలుగా ఉపయోగపడే మహానాడు అని చెప్పాలి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం, ముఖ్యంగా పారిశ్రామిక రంగం, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేసేదానికి నిధులను కూడా కేటాయించడం చాలా సంతోషం. పోలవరం నుంచి బనకచెల్ల వరకు గోదావరి జలాలను తీసుకొని వచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కానీ, కడప వరకు గాలేరు నగరిని కొనసాగించేదని 1000 కోట్లు కానీ, అదేవిధంగా కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులను కేటాయిస్తామని చెప్పడం కానీ, అనంతపురం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం రాయలసీమ ప్రజలకు సంతోషకరమైన విషయం. అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా 3 రోజుల పాటు ఎంతో క్రమశిక్షణగా మెలిగి ఈ మహాసభలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అలాగే ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగం, రాష్ట్రంలోని అనేక మంది నాయకులందరూ కూడా దాదాపు 10-15 రోజుల నుంచి ఇక్కడే కూర్చొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. పులివెందులు గెలవబోతున్నాం, చెప్పండి. సైలెన్స్. ఓకేనా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభ ఎప్పుడు కూడా కన్నీ విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం, ఆ సక్సెస్కు దోహదపడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అలాగే మీ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదం తెలుపుకునేందుకే
ఈ రకమైన ప్రెస్ మీట్ కూడా మేము ఆ తర్వాత పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి కూడా ఎప్పుడే కానీ ఇన్ని మహానాడులు మేము చూసాం. ఇంతగా ప్రకృతి మనకు సహకరించింది అంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలులు వీస్తూ, అంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ తర్వాత మా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులకు కూడా తర్వాత దేవుడు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం ఇంత విజయవంతమయ్యేదానికి. ఈ కార్యక్రమంలో భాగంగా మా కాన్స్టిట్యున్సీలో ఒక చిన్న అపశృతి, ఏదో విగ్రహాలకు జెండాలు కట్టామని, రాజశేఖర రెడ్డి విగ్రహాలకు కట్టామని రాద్ధాంతం చేసి కొందరు దుండగులు జెండాలను పీకి కాళ్ళతో తొక్కి ఈ రకంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ అధ్యక్షుడి వారికి కూడా చెప్పి వాళ్ళని తగు చర్యలు తీసుకోమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మీ ద్వారా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాం, రాజశేఖర రెడ్డి గారికి మీకు ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షురాలు వాళ్ళ డాక్టర్ అయినటువంటి షర్మిల గారు ఏదన్నా మాట్లాడాలి. రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని తర్వాత ఇలా తుచ్చ రాజకీయాలు ఆ తర్వాత చేయొద్దని చూస్తూ, ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే నిన్న ఆ దుండగులకు కూడా నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు పులివెందులలో ఉంటే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టలేదు. మేమెవ్వరం కూడా రాజశేఖర రెడ్డి డాక్టర్ అయినటువంటి షర్మిల గారి మీద వాళ్ళకు న్యాయంగా రావాల్సినవి కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ కూతురు అయినటువంటి షర్మిలను మా పార్టీ వాళ్ళు మేము కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో, రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడుగా పనిచేసిన వివేకానంద రెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేమెవ్వరం చంపలేదు, మీరే చంపినారని అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ తర్వాత సునీతమ్మ విషయం, మేమెప్పుడూ సునీతమ్మను ఒక చెల్లెలుగానే భావించినాం. సునీతను ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. నిజంగా మీ రాజశేఖర రెడ్డి అభిమానులు అనేవాళ్ళు ఎవరైనా పులివెందుల్లో ఉంటే ఈ పనులు చేసిన వాళ్ళందరినీ చొక్కా పట్టుకొని బజారుకి ఇడిచి ఎందుకు మీరు వివేకానంద రెడ్డిని చంపాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా షర్మిలాని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారి సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారి మీదనే జగన్ రెడ్డి కేసులు పెడతా అంటే నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా ఆ పులివెందుల వాళ్ళను చొక్కా పట్టుకొని అడగమని కూడా చెప్తూ, ఈ మహానాడులో మన చంద్రబాబు నాయుడు గారు ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు అయితే అవసరమో, ముఖ్యంగా గోదావరి పెన్న అనుసంధానానికి పనకచెర్ల దగ్గర అయితేనేమి, తర్వాత లోకల్గా కడప ప్రాంతానికి నీళ్ళు వచ్చేదానికి ఏదైతే జేఎన్ఎస్ఎస్ ద్వారా పెండింగ్ ఉండే 1000 కోట్లకు అప్పుడే అడ్మినిస్ట్రేషన్ నా మాటే అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అని కూడా చెప్పడం, ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోట దగ్గర శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని 100 అడుగులతో ఏర్పాటు చేయడం కానీ, తర్వాత గ్రీన్ ఎనర్జీ విషయం కానీ, హార్టికల్చర్ అబ్బు చేసే విషయం కానీ, అంటే ఒక రాయలసీమ బిడ్డగా రాయలసీమకు ఏమేమి చేస్తే రాయలసీమ ప్రాంత రైతులు ఇదంతా సస్యశ్యామలమై, బనకచెర్ల ద్వారా అయితే నెల్లూరు ప్రాంతం కూడా సస్యశ్యామలమై అయ్యే పరిస్థితి. ముఖ్యంగా అప్పట్లో మేము కూడా కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఇప్పుడు ఆ కళ కూడా సాకారం అవుతుంది. తప్పకుండా 10 రోజుల్లోనే పనులు మొదలుపెట్టి దానికి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇస్తామని సాక్షాత్తు కడప ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి పరిణామం. వచ్చే మహానాడు కల్లా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనే వాళ్ళు తప్పకుండా ఊచలు లెక్క పెడుతూ జైల్లో ఉంటారు. తప్పకుండా అంతా మనకు మంచి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి ఏమి ఇబ్బందులు లేకుండా వైఎస్ఆర్సీపీ అనే పార్టీ నామరూపా లేకుండా పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణం. ఈ పండుగని దిగ్విజయంగా పూర్తి చేసుకొని 27, 28, 29 ఏ విధంగా జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన కార్యకర్తలు కానీ, నిన్న జరిగిన బహిరంగ సభ కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఏ విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీరాజనం పలకడం జరిగింది.
మరీ ముఖ్యంగా రాయలసీమ నడివడ్డులో కడప జిల్లాలో జరుపుకోవడం, నిన్న బహిరంగ సభలో రాయలసీమకు వరాల జల్లులు కురిపించడం ముఖ్యమంత్రి గారు. ఈరోజు కడప జిల్లాలో కొప్పర్తికి ఇండస్ట్రియల్ పార్క్ 2000 కోట్లు, జిందాల్ వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడి పనులను ప్రారంభించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేసి వచ్చే 10 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభం జరుగుతాయని చెప్పడం, గండికోటకు టూరిజం హబ్గా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని 100 అడుగుల విగ్రహాన్ని పెడతామని చెప్పడం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేదానికి ఈ స్టీల్ ప్లాంట్ కొప్పర్తి అట్లనే కడప మున్సిపాలిటీకి కూడా దాదాపు తాగునీళ్ళు వచ్చే విధంగా ఒక రూపకల్పన చేసి GNSS పూర్తి చేస్తామని చెప్పి ఒక సైడు సాగునీరు, తాగునీరు, ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ప్రకటించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడిన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎనరని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు, మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరి మన యువగల అధినేత లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు, మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అది మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే. ఆ వర్షం పడినప్పుడు కూడా వారందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమైతే ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి చాలా సంతోషం. మరి యుగల అధినేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప నాది అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ, మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం అంటే ఇక్కడ
రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం. మరి వీరంతా, ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ, మన ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం, ఇలా మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కని విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున, అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎనరని విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసు గారు, మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరి మన యువగల మంది లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు, మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి, ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సత్య గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అది మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే, ఆ వర్షం పడినప్పుడు కూడా వారందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమకి ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. మరి చాలా సంతోషం. మరి యుగల అధినేత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూశారు. చివరికి రాయలసీమ కాదు కడప నాది అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందన్న విషయం మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏది జరిగినా, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ, మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం. అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాప్అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. మరి చాలా సంతోషం, ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం. మరి వీరంతా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.